గతంలో కంటే ఇప్పుడు తెలుగు బుల్లితెరపై ఎన్నో రకరకాల కార్యక్రమాలు వస్తున్నాయి. వాటి ద్వారా ఎంతో మంది అమ్మాయిలు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. అలా కొన్నేళ్ల క్రితం బుల్లితెరపైకి అడుగుపెట్టిన బ్యూటీనే వర్ష. అందానికి అందం, నటనకు నటనతో మాయ చేస్తున్న ఈ అమ్మడు ఎవరు ఊహించిన రీతిలో పేరును సొంతం చేసుకుంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో జబర్దస్త్ వర్షతో టీం లీడర్ని ఊహించని వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న లక్ష్యంతో జబర్దస్త్ వర్ష ముందుగా మోడలింగ్లోకి అడుగుపెట్టింది. అందులో తనదైన గ్లామర్తో కట్టి పడేసిన ఈ చిన్నది అభిషేకం అనే సీరియల్తో యాక్టింగ్ కెరీర్ను ప్రారంభించింది. అందులో మెప్పించడంతో ఆ తర్వాత తూర్పు పడమర, ప్రేమ ఎంత మధురం వంటి వాటిలో నటించి అవకాశం అందుకొని యమ పేరు తెచ్చుకుంది. సీరియల్ నటిగా చాలా కాలం పాటు హవాను చూపించిన వర్ష ఓ స్కిట్ చేయడం కోసం జబర్దస్త్లోకి అడుగుపెట్టింది. ఇందులో ఆరంభంలోనే అదరగొట్టేయడంతో ఆమె బాగా హైలైట్ అయిపోయింది. దీంతో మరిన్ని స్కిట్లు చేసే ఛాన్స్ వచ్చింది. ఇలా వర్ష ఆ షోలో కంటిన్యూ అవుతూ వస్తుంది. ముఖ్యంగా ఇందులో ఇమాన్యుయల్కు వర్ష జంటగా చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. జబర్దస్త్ షోలో ఎన్నో ఏళ్లుగా స్కిట్లు చేస్తున్న వర్ష, ఇమాన్యుయల్ ఇదే క్రేజ్ను మరింతగా వాడుకుంటున్నారు. ఇలా జబర్దస్త్ స్పెషల్ ఈవెంట్లతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలను భాగమై ప్రేక్షకులను అమితంగా అలరిస్తున్నారు. వీటితో పాటు యూట్యూబ్లో ప్రసారమయ్యే కొన్ని రకాల షోలను కూడా వీళ్ళిద్దరూ జంటగా నడిపిస్తూ ఇంకా రేంజ్ను పెంచుకుంటున్నారు. జబర్దస్త్ షోలో అందంతో పాటు టాలెంట్తో మెప్పిస్తూ హైలైట్ అయిన వర్ష మరింత పేరు తెచ్చుకోవడానికి యంగ్ కమెడియన్ ఇమాన్యుయల్తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు నటిస్తోంది. అయితే అతడు మాత్రం తరచూ ఆమె క్యారెక్టర్ను బ్యాడ్ చేసేలా కామెంట్లు చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా జబర్దస్త్ షోలో ఆమెపై అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ పరువు తీస్తున్నాడు. జబర్దస్త్ షోకు సంబంధించిన ఎపిసోడ్లో వర్షపై ఇమాన్యుయల్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. స్కిట్లో భాగంగా ఆమె అతడి ముందు కూర్చుంది. అప్పుడు ఈ కమెడియన్ కాసేపు అలాగే ముందుకు వంగి కూర్చో, లేకపోతే నెక్స్ట్ స్కిట్లో ఛాన్స్ ఇవ్వను అని బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో వర్ష లాంటి వాళ్లను టీం లీడర్లు కావాలని ఇలా బెదిరిస్తారా అని చాలా మంది చర్చించుకుంటున్నారు.